ఫామ్ ఆయిల్‌లో మనం మందు ఎలా స్పేర్ చేయాలి అని చాలామంది అడిగారు. దానికోసమని మనం క్లియర్‌గా చూపెట్టడం జరుగుతుంది. మోనో ప్లస్ మనం కార్బన్ డైజమ్ 2 కలిపి మనం పిచికారీ చేస్తా ఉన్నాం. మోనో ఏందంటే మనకి మగిల్లో పురుగు మళ్ళీ మనం పత్తి తీసిన తర్వాత అక్కడక్కడ మనకు కనిపించడం జరిగింది. స్టార్ట్ అయిందనమాట మళ్ళీ. దానికోసమనే మనం ఇప్పుడు ఎట్లా హైట్ వెళ్ళిపోయినాయి కాబట్టి గుళికలేయటం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం మోనో స్ప్రే చేయడం జరుగుతుంది. అంటే చెట్టుకి ప్లస్ మొగిల్లో మాత్రం మనం కొంచెం ఎక్కువసేపు స్ప్రే చేయాల్సి ఉంటుంది. బాగా ఆ పీకలకు లోపలికి పోయి కింద కారేంతవరకు మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే కార్బన్ డైజమ్ ఉంది కదా, కార్బన్ డైజమ్ కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ముందు వాటర్ తీసుకొని వాటర్లో కలుపుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ట్యాంక్ కింద వేస్తారు. ట్యాంక్ కింద వేస్తే అది కరెక్ట్ కాదు. కింద పేరుకుపోయి అట్లనే ఉంటుంది అనమాట. ఓన్లీ వాటర్ కొట్టడం అవుతుంది. కింద పంపు అడుగున మొత్తం అట్లే మిగిలిపోతుంది. అందుకోసం మనం ముందు కొంత మనం ఎన్ని ట్యాంకులు పడితే అన్ని ట్యాంకులు అన్ని లోటాలు ముందు వాటర్ పోసుకొని తర్వాత మనం ఈ కార్బన్ డైఆక్సైడ్ దాంటేసి బాగా కలిపిన తర్వాత బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎక్కువ వాటర్ తీసుకున్నా పర్వాలేదు. ట్యాంక్కి 2 లోటాలు పోసుకున్నా పర్వాలేదు, కానీ ఎక్కువ వాటర్లో కలుపుకోవాలి. ఎక్కువ వాటర్లో కలిపితే ఏమవుతుందంటే మనకి ఈజీగా వాటర్లో కలిసిపోతుంది. మనకి పేరుకునే అవకాశం ఉండదు అనమాట. కింద మన గడ్డగట్టే అవకాశం ఉండదు అనమాట. అందుకనే ముందు ఎప్పుడైనా వాటర్ ఎక్కువ తీసుకోండి, ఏం కాదు. వాటర్ ఎక్కువ తీసుకొని డబ్బాకి 2 లోటాలు పోసే వాళ్ళు ఇంకొక లోట అదనం పోసుకోండి, ఏమవుతుంది అట్లా అనమాట. మొత్తం తర్వాత అది మోనో అనమాట. మోనో కూడా మనం ట్యాంక్కి 100 వేస్తాం కదా, మనకి ఎన్ని ట్యాంకులు అయితే అన్ని 100 దాంట్లో ముందే కలిపి మనం ట్యాంక్లో పోసుకుంటే బాగుంటుంది అనమాట. అంత మిక్స్ అవుతుంది అనమాట సమానంగా. మనం డబ్బాలో పోస్తే అంత మిక్స్ కాదు. పైన ఉంటుంది, కిందనే ఉంటుంది. ఎప్పుడైనా వాటర్లో కలుపుకున్న తర్వాతనే మనం ట్యాంక్లో పోసుకుంటే మనకి మంచిగా పనిచేస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే ట్యాంక్ ఇంత వేసి కొడతా ఉంటారు. అంటే ఎట్లయినా అంతే కొడతారు. తోటలల్లో, మిగతా వాటిల్లో, పత్తిలో అలా కొడతారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మనం మిక్స్ చేసుకునే కొట్టాలి. మిక్స్ చేసుకుని కొడితేనే అది కరెక్ట్ పద్ధతి అనమాట. వాటర్లో కూడా మనం ఎక్కువసేపు కలియబెట్టాలన్నమాట. ఒక 3-4 నిమిషాలు కూడా బాగా కరిగే వరకు మనం ఒక కర్రతో కానీ దేనితోనైనా కానీ మనం తిప్పుకుంటే అది బాగా కరుగుతుంది అనమాట. లేకపోతే మాది గడ్డలు లోపలనే ఉంటుంది. మనం ఓన్లీ పైపది నీళ్లు కొట్టింటే ఉంటుంది. కాబట్టి బాగా ఒక 3-4 నిమిషాలు బాగా అది కరిగేటట్టు మనం తిప్పుకున్న తర్వాతనే మనం ఆ ట్యాంక్లో పోసుకొని స్ప్రే చేసుకోవాలన్నమాట. ట్యాంక్లో కూడా మనం సగం వాటర్ పోయాలి. ఫస్ట్ సగం వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మనం మందు పోయాలి. మందు పోసిన తర్వాత మిగతా సగం వాటర్ పోయాలి. ఫస్ట్ మందు పోసినా పైపులలోకి వెళ్ళిపోద్ది, లాస్ట్ మందు పోసినా మనకు పైనే ఉంటుంది. మిక్స్ కాదనమాట. అందుకని ఎప్పుడైనా ట్యాంక్కి సగం వాటర్ పోయాలి. సగం వాటర్ పోసిన తర్వాత మనం మందు పోసుకోవాలి. మందు పోసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్గా వాటర్ పోసుకోవాలి ట్యాంక్ నిండా. అట్లా అయితేనే మనకు కరెక్ట్గా ఆ మందు కరగటానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే మనం ఏదో పోసినాం కొట్టినామని కాకుండా చేసే పద్ధతి కూడా కొంచెం చేసేదేదో మంచిగా నీట్గా చేస్తే బెటరు. అది లేకపోతే మనం మందు దండగా డబ్బులు దండగా అది పని చేయదు. ఏంటంటే మేము మందు కొట్టినాం కదా, పని చేయలేదు కదా అంటూ ఉంటారు. మనం కొట్టే విధానం కూడా ఉండాలి కదా మనకి. అలా చిక్కగా కలుపుకోవాలన్నమాట. మందు కలుపుకొని పోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట.
చూశారు కదా మొత్తం ఎలా మనం స్పేర్ చేసామో. ఫస్ట్ మనం ఏంటంటే చెట్టుకు కొట్టే ముందు, చెట్టుకు కొట్టిన తర్వాత మనం పీకలు కూడా చాలాసేపు ఆ నాజిల్తోని మనం పెట్టి మందు వదలాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ పీకలు చాలాసేపు లోపలికి పోయేంతవరకు మందు పోయి మనకి కింద చుక్కలు గారేంతవరకు మనం ఆ పీకలో స్పేర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ ముగిల్లో లోపల ఉంటాయి అవి పురుగులు కూడా. ఏంటంటే ముక్కు పురుగులు కూడా లోన ఉంటాయి కాబట్టి అవి మందు లోనకపోతేనే చచ్చిపోతాయి. మనం చెట్టుకు కొట్టినంత మాత్రాన ఆ లోన పురుగులు చచ్చిపోవన్నమాట. మేము మందు కొట్టినాము పురుగులు చావలేదు అంటే అది మీరు కొట్టే పద్ధతి కరెక్ట్గా ఉండాలన్నమాట. చెట్టుకి ఏంటంటే మామూలు మనం స్పేర్ చేస్తాం అంతే. చెట్టుకి దానికి ఇది మందు అవసరం లేదు. కానీ పెద్దగా ఏమన్నా పురుగులు చీడపీడలు అలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం లేకుండా పోతాయి అంతవరకు. కానీ మెయిన్ మొగిల్లో మాత్రం కంపల్సరీ మనం పీకల మాత్రం కంపల్సరీ కొట్టాల్సిందే. పీకల మొత్తం లోనకెళ్ళి కిందకి మనకి డ్రాప్స్ పడేంతవరకు కూడా కొట్టాలన్నమాట. లేకపోతే అవి అసలు మనకు చనిపోవు. అవి లోపలనే ఉంటాయి, మంచిగా తినుకుంటా లోపల కూర్చుంటాయి అన్నమాట. అది చూశారు కదా.